పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాలపట్నం పిల్లుట్ల రోడ్లోని లెనిన్ నగర్లోని స్తూపం వద్ద ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ వద్దకు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, హౌసింగ్ మరియు అర్బన్ డెవలప్మెంట్ మంత్రివర్యులు పొంగూరు నారాయణ, గురజాల శాసనసభ్యులు ఎరపతినేని శ్రీనివాసరావు మరియు సంబంధిత అధికారులు విచ్చేసి లెనిన్ నగర్, మారుతీనగర్ ఎస్సీ కాలనీలో డయేరియా బారిన పడి హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించడం జరిగింది. అనంతరం లెనిన్ నగర్, మారుతీనగర్లోని డయేరియా ప్రభావిత ప్రాంతాలను మంత్రివర్యులు నారాయణ, ఎరపతినేని సంబంధిత అధికారులు పరిశీలించడం జరిగింది. అందరికీ నమస్కారాలండి. నేను నిన్నగాక మొన్న యాక్చువల్గా ఇక్కడికి రావటం జరిగింది. ఆ రోజు యాక్చువల్గా హాస్పిటల్లో విజిట్ చేశాను. తర్వాత లెనిన్ నగర్, మారుతీనగర్ ఎక్కడైతే ఈ డయేరియా ప్రాబ్లం వచ్చిందో ఆ ప్రాంతాలంతా విజిట్ చేసి వెంటనే ఆ శానిటేషన్ ఎక్కడైతే శానిటేషన్ సరిగా లేదో అదంతా చేయమని చెప్పాను. ఎమ్మెల్యే గారితో కూడా ఆ రోజు యాక్చువల్ ఎమ్మెల్యే గారు నేను అనస్పెక్ట్గా రావడం, ఎమ్మెల్యే గారు ఆ రోజు హైదరాబాద్ వెళ్ళినారు. వారితో కూడా నేను డిస్కస్ చేశాను డీటెయిల్గా. తర్వాత అధికారులు యాక్చువల్గా స్టార్ట్ చేసి సిల్ట్ తీస్తూ ఉన్నారు. దాన్ని కూడా ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా ఏం చెప్పారంటే అది 10 రోజులు కాదు, 2 రోజులు 3 రోజులు తీసేటట్టుగా ప్లాన్ చేయమని ఎస్సీ గారికి చెప్పారు. నేను ఎస్సీ గారు కూడా చెప్తున్నాను. అయితే ఇక్కడ మెయిన్ ఏంటంటే సమస్య జనరల్గా ఈ డయేరియా ఇట్లాంటి వచ్చేది రైనీ సీజన్లో వాటర్ పొల్యూషన్. ఎక్కడన్నా పైపులు లీక్ ఉంటే ఈ రైనీ సీజన్లో వాటర్ ఎక్కువ ఫ్లో అయ్యి ఆ యొక్క పైపుల్లో పోవటం, అది ట్యాంకుల్లోకి రావటం, ట్యాప్లోకి రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ పవర్ బోర్స్ ఉన్నాయి, హ్యాండ్ బోర్స్ ఉన్నాయి. ఆ రెండు కాలనీలోనే 8 పవర్ బోర్స్ ఉన్నాయి, 36 హ్యాండ్ బోర్స్ ఉన్నాయి. అంతకుముందు టెస్ట్ చేయించారు. అంతకుముందు కొన్నిట్లో టెస్ట్ చేస్తే ఒక బోర్లో నైట్రేట్ ఉందని తెలుస్తుంది. నైట్రేట్ ఉంటే అక్కడ పాసిబిలిటీ ఆఫ్ ఇన్ఫెక్షన్. నేను మొన్న వచ్చినప్పుడు మళ్ళీ యాక్చువల్గా బెటర్ ఇంకొక ల్యాబ్లో అన్ని బోర్లు చేయించుకున్నాను. 10 బోర్లు చేయిస్తే 8 బోర్లలో నైట్రేట్ ఉన్నట్టు తెలియదు. అయితే అవన్నీ క్లోజ్ చేశారు. అవన్నీ ముందే క్లోజ్ చేశారు. సమస్య రాగానే వాటన్నింటినీ క్లోజ్ చేశారు. అయినప్పటికీ 1-2 కేసులు వస్తున్నాయి. ఇవాళ కూడా యాక్చువల్గా ఒక 7 కేసులు మన లెనిన్ నగర్ ఒకటే, మారుతీనగర్ కాదు, లెనిన్ నగర్ నుంచి వచ్చినాయి. 2 కేసులు మళ్ళీ పక్కన విలేజ్ నుంచి వచ్చినాయి, కొనక్క అక్కడ నుంచి 2 కేసులు వచ్చినాయి. అందరూ స్టెబిలిటీగా ఉండారు, ఇబ్బంది ఏం లేదు. ఒక చిన్న బాబు ఉన్నాడు, బాబు వీక్గా ఉంటే అతన్ని దగ్గరగా ఉన్న బెటర్ హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తామని డాక్టర్లే చెప్పారు. ఇవాళ ఉదయం కూడా యాక్చువల్గా దీని మీద సీఎం గారితో రివ్యూ జరిగింది. ఇవాళ మార్నింగ్ సీఎం గారితో కూడా డిస్కషన్ జరిగింది. సీఎం గారు కూడా ఇమీడియట్గా అన్ని రకాల చర్యలు తీసుకోమన్నారు. ఎమ్మెల్యే గారితో అయితే నచ్చ రోజు 3 సార్లు మాట్లాడుతున్నారు ఈ విషయం. ప్రభుత్వ పరంగా ఏం చేయాలో ఎన్ని చేస్తాం. ఆల్రెడీ ఒక 10 lakhs శాంక్షన్ చేశాం ఫస్ట్ డ్రైన్ స్కీమ్ అని. నేను ఇప్పుడు అధికారులు ఎస్సీకి వారికి చెప్తున్నాను. మిగతా టౌన్ మొత్తం 150 కిలోమీటర్లు ఉందంట. 170 కిలోమీటర్ల డ్రైన్. ఇక్కడ మాత్రం 15 కిలోమీటర్లు. ఆ 170 కిలోమీటర్లు కూడా ఎస్టిమేషన్ చేయించుకుంటున్నాను. ఎస్టిమేషన్ వేస్తే ఆ టౌన్ మొత్తం కంప్లీట్గా సిల్ట్ తీస్తాం. జనరల్గా వర్షాకాలంలో మన అబ్జర్వేషన్లో గతంలో సిల్ట్ తీయక వాటర్ రివర్స్ వస్తుంది, అది పైప్లోకి పోతూ వస్తుంది. తర్వాత హ్యాండ్ బోర్స్ ఒకటి
అందువల్ల ఇక్కడ ఉన్న ప్రజలందరూ మేము తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటున్నాం, అన్ని విధాలు తీసుకుంటున్నాం. ఇప్పుడే నేను చెప్పాను, ఏదైతే హ్యాండ్ బోర్స్ ఉన్నాయో అన్ని హ్యాండ్ బోర్లలో కూడా టెస్ట్ చేయించుకున్నాను. ఎందుకంటే హ్యాండ్ బోర్ అనేది ఇంట్లో వాడుకుంటుంటారు, దాంట్లో ఉండి ఏదైనా తాగినా కానీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడే అధికారులకు చెప్తున్నాను, అన్ని 36 హ్యాండ్ బోర్స్ని కూడా టెస్ట్ చేయించమని చెప్తున్నాను. అది కూడా టెస్ట్ చేస్తే వాళ్ళ ఇళ్లలో ఉండే దాంట్లో ఏదైనా ఉంటే వచ్చి ఉండొచ్చు, అది కూడా క్లారిటీ వస్తుంది. అందరూ ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా వాటర్ని కాసి తాగండి, వేడి చేసుకుని. ఇమీడియట్గా మనం చేయగలిగిన సొల్యూషన్ అది. వీలైనంత తొందరలో 100% దీన్ని కంప్లీట్గా తాగండా చేస్తాం మీ అందరికీ తెలియదు.